ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మినేని సురేంద్రబాబు. ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గం పట్టణంలోని బిలాల్ మసీదులో శౌచాలయాలు నిర్మించి అక్కడ సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నేడు వాటిని సొంత నిధులతో నిర్మించి ప్రారంభింపచేశారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మినేని సురేంద్రబాబు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రజా నేతగా కళ్యాణదుర్గం శాసనసభ్యులుగా మరింత ముందుకు వెళ్లాలంటూ వారు కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకొని ఇంత తొందరగా నెరవేర్చిన శాసనసభ్యులకు మైనార్టీ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు మా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాళ్ళు పిలిచి ఎన్నికల్లో భాగంగా హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. నిజంగా నేను ఇక్కడ వచ్చేంత వరకు కూడా మేము హామీ ఇచ్చామనే విషయం కూడా నాకు తెలియదు. మా వాళ్ళు వచ్చి అంటే రకరకాలుగా ఎన్నికల సమయంలో మా వాళ్ళు రకరకాల ప్లేసెస్లో పోయి హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇది కూడా ఒక హామీ ఇచ్చారని చెప్పి ఈ హామీని మొత్తం ఏదైతే కమ్యూనిటీ టాయిలెట్స్ అనే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మా ముస్లిం సోదరులందరికీ కూడా ఉపయోగపడేటట్టు నిర్మించినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇచ్చిన హామీ నెరవేర్చడం కన్నా అందరూ ఎవరైతే ఎన్నికల్లో ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చినప్పుడే మన పైన నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుందనే దృఢమైన నమ్మకంతో నేను ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు ముస్లిం సోదరుల మధ్యలో నేను ఉండి వాళ్ళందరూ కూడా నన్ను గౌరవంగా నన్ను సన్మానిస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటా. ఏ విషయం వచ్చినా కూడా అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ రకమైన సమస్యలున్నా సకాలంలో స్పందించి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నా. వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణదుర్గ సమాచార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు. ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి.